దాన్ని అడ్డుకట్ట వేస్తున్నాం మేము అని చెప్పి చర్చ కనుక జరిగితే ఇవన్నీ ఈ భాగోతాలన్నీ కూడా బయటపడతాయి అని భయపడి ఈరోజు చర్చికి వెనకడుగు వేస్తూ పారిపోతుంది ప్రభుత్వం. ప్రతి సందర్భంలో కూడా గత వారం రోజులుగా మేము చర్చి కావాలని ఎంతగా పట్టుబడుతున్నా ఇంతగా పారిపోతూ ఉండే పరిస్థితి. అందుకే అసలు హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న సంబంధాలు బయటపడతాయని వీళ్ళు పారిపోతూ ఉన్నారు. అలాగే హెరిటేజ్కి బోలేబాబా సంస్థకి ఉన్న సంబంధాలు మేము బయట పెడతాము అని చెప్పి వీళ్ళు పారిపోతూ ఉండే పరిస్థితి. వైష్ణవికి సంఘంకి ఉన్న సంబంధాలు, దానికి ఉన్న వెనకున్న వ్యక్తులు వ్యవహారాలన్నీ బయటికి తీసుకొస్తాము అని భయపడి వీళ్ళు పారిపోతూ ఉన్నారు. అలాగే జీవో నెంబర్ 746, 747 అనే జీవోలు ఆ రోజు మహానేత వైఎస్ఆర్ గారు ఏర్పాటు చేస్తే వాటిని నేను అధికారంలోకి వస్తే తీసేస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం బయట పెడతాము అని చెప్పి భయపడుతూ ఉండే పరిస్థితి. అలాగే హెరిటేజ్కి ఇందాపూర్ అనేది అనుబంధ సంస్థ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనే విషయాన్ని మేము బయట పెడతామనే విషయం భయపడి వీళ్ళు పారిపోతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మేము ఒకటే అడుగుతూ ఉన్నాము, ఈ లడ్డు తాలూకా వాడే నెయ్యి ధరను తన సొంత సంస్థలకి ఎక్కువ ధరకి పెంచేసి ఇప్పించుకోవడం కోసం లడ్డూలో కల్తీ జరిగిందని చెప్తారు, ఒకసారి జంతు కొవ్వు వాడారని చెప్తారు, ఒకసారి ఈ విధంగా తప్పుడు ప్రచారం చేసి భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ వ్యవహారాలన్నీ మేము బయట పెడతామని భయపడి ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మేము వీళ్ళు చర్చకు ఒప్పుకునేంత వరకు కూడా మా నిరసన ఇలాగే తెలియజేస్తూ ఉంటాము. ఈ రాష్ట్ర ప్రజలకి నిజాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇంత తప్పుడు ప్రచారం ఆ దేవదేవుడు లడ్డు మీద చేశారు. ఎంతో భక్తిగా కళ్ళకద్దుకొని స్వీకరించి ఆ లడ్డూ ప్రసాదాన్ని వీళ్ళు కల్తీ అయిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. కాబట్టి లేని దాన్ని వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇది కల్తీ అయిందని ఒకవైపు, లేదంటే వీళ్ళకి హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న సంబంధాలు, హెరిటేజ్కి అలాగే బోలేబాబాకి ఉన్న సంబంధాలు, వీటన్నిటి మీద వీళ్ళు చర్చకి ఒప్పుకోవాలి. అంతవరకు మా పోరాటం కొనసాగిస్తాము. అలాగే చూస్తే బడ్జెట్ దారుణంగా, చాలా దారుణమైన బడ్జెట్ వీళ్ళు ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ద్వారా అర్థమైంది, రైతులు మోసపోయారు, మహిళలు మోసపోయారు, విద్యార్థులు మోసపోయారు, నిరుద్యోగులు మోసపోయారు, ఉద్యోగులు మోసపోయారు. మరి ఆ బడ్జెట్ మీద కూడా చర్చించాల్సిన అవసరం ఉందా లేదా? కాబట్టి ఇవన్నీ కూడా చర్చ జరిగేంత వరకు కూడా మేము నిరసన తెలియజేస్తామని